నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సింగర్ మంగ్లీ కేసులో కొన్ని విషయాలు అసత్కరంగా సాగుతున్నాయండి. సింగర్ మంగ్లీ గారు మైక్రో ఫైనాన్స్ కేసులో వేల కోట్లు, సుమారు 1000 కోట్ల వరకు మోసం చేశారని, సింగర్ మంగ్లీ తన తమ్ముడు శివాతో కలిసి చాలామంది ఈ గ్యాంగ్తో సంబంధం ఉండదని కూడా తెలిసింది. దీన్ని చూసుకుంటా పోతే ఈ వ్యవహారం ఏం జరిగింది ఏమనేది ఒకసారి మనం చూసుకుంటా పోతే, ఈ సింగర్ మంగ్లీ చూసుకుంటా పోతే తమ్ముడు శివ సోహాన్ ఇటీవల ఇలులేకొచ్చిన మైక్రో ఫైనాన్స్ స్కామ్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్ నెలాఖరులో వెలువడిన తాజా ఈ వివాదము ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోసము అనేది తెలుస్తుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పొద్దు సింగర్ మంగ్లీ గురించే మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మంగ్లీ గారికి చూడండి, మంగ్లీ బర్త్డేకి 45 లక్షల ఖర్చు ఇచ్చారనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ రైట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మనమే టీవీ స్క్రీన్పై రోజుకో మలుపు తిరుగుతుంది. మంగ్లీ వ్యవహారము మధు మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసు భద్రత కల్పించాలని లాయర్ సుబ్బారావు గారు కోరుతున్నారు. ఈ మంగ్లీకి కేసుకున్న సంబంధం ఇదే ఈ ఎంక్వైరీలో తేలింది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారంలో రోజుకు చాలా పెడుతుంది. మళ్ళీ మంగ్లీ గారు ఏమంటున్నారంటే, నాకు ఏ సంబంధము లేదు, ఈ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి న్యాయవాది సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని పంజగుట్లో ఫిర్యాదు చేశారు. నిజాలు తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదని కంటతడి పెట్టుకునింది మన మంగ్లీ గారు. సుబ్బారావు గారు బాధ్యతల తరఫున పోరాడుతున్నానని, ఇట్లాంటి వాళ్ళను వదలకూడదని సుబ్బారావు గారు చెప్తున్నారు. జూబ్లీ హిల్స్లో మన ఇల్లు చూస్తే చాలా ఉంటుంది ఈ వ్యవహారం. ఇల్లు బాధ్యతల సొమ్ముతో లగ్జరీ లైఫ్ గడుస్తుంది అనేది కూడా. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు కట్టుకునే ఇండ్లు ఏమి పరిస్థితి. ఈ సింగర్ మంగ్లీ గారు పరిస్థితి చూస్తే చాలాగా ఉంది. ఈ తమ్ముడు చౌహాన్ కూడా పరారులో ఉన్నాడని అతను ఏమంటున్నాడంటే, సింగర్ మంగ్లీ గారు చెప్పేటిని ఆపద్దాలు, మా అక్కకు దీనికి ఏ సంబంధం లేదు అని అలా చౌహాన్ గారు చెప్తున్నారు. ఏ తప్పు చేయలేదు అని తెలుస్తుంది. ఎందుకంటే మా మీద కుట్ర జరుగుతుందని మంగ్లీ తమ్ముడు శివ గారు అంటున్నాడు. ఆంజనేయ స్వామిపై ఒట్టు, తప్పు చేస్తామని నిరూపిస్తే దేనికైనా సిద్ధము. మా అక్క ఏ తప్పు చేయలేదని సింగర్ మంగ్లీ గారు తమ్ముడు శివ చెప్తున్నాడు. మమ్మల్ని తినడానికి పిలిచి మంగ్లీ తమ్ముడు సంచలన కామెంట్ చేశాడు. మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎందుకంటే ఈ మంగ్లీ గ్యాంగ్ అనేది చిన్నది గ్యాంగ్ కాదు, పెద్ద గ్యాంగులు. చూడండి, వాళ్ళు కట్టుకునే ఇండ్లు చూడండి, వాళ్ళు ఉండే విలాసవంతమైన జీవితం చూడండి. ప్రజల సొమ్ము, పేదల సొమ్ముతో వసూలు చేసి ఇలా కట్టుకుంటున్నారంటే మనం ఏమి చేయాలా? దీనికి ఎవరు బాధ్యతలు చెప్పండి. సింగర్ మంగ్లీ తమ్ముడు అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మంగ్లీ సోదరుడు శివ సోహాన్ చుట్టూ ఈ మైక్రో ఫైనాన్స్ వివాదం ముదురుతుంది. ఎందుకంటే 1000 కోట్లు ఎలా వచ్చినాయి? తాజాగా పోలీసుల దర్యాప్తులో మంగ్లీ తమ్ముడు బ్యాంకు ఖాతాలోకి నిందితుల నుంచి నగదు బదిలీ అయినట్లు కూడా తేల్చారు. ఈ కేసులో సంచలనంగా మారింది. 3 సార్లు అతనికి అకౌంట్కి డబ్బులు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు నిందితుల బ్యాంకు ఖాతాలను జప్తు చేసి మరిన్ని వివరాల కోసం బ్యాంకులకు లేఖలు కూడా రాశారనేది కూడా తెలుస్తుంది. సింగర్ మంగ్లీ తీవ్రమైన ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం చేశారంటూ మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్లపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే కేసు నమోదైంది. తాజా కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకునింది. మంగ్లీ సోదరుడు శివ సోహాన్ అతని అకౌంట్లోకి భారీగా డబ్బులు వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఏమిటంటే ఈ అకౌంట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమి, ఈ మంగ్లీ తమ్ముడు శివ సోహాన్ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారు. ఈ రమావత్ మధు అకౌంట్ నుంచి శివ బ్యాంకు ఖాతాలోకి 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే
రమావత్ మధు బ్యాంక్ అకౌంట్ను పోలీసులు జప్తు చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ల ఖాతాలు వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు కూడా లేఖ రాశారు. ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో సామాన్య ప్రజలను సింగర్ మంగిలి, ఆమె సోదరుడు శివ చౌహాన్ మరికొందరు కలిసి కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ న్యాయవాది సుబ్బారావు ఇటీవల పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. బాధితులు తన దగ్గరకు రావడంతో ఈ విషయం గురించి తెలుసుకున్నందుకు తాను మంగిలిని సంప్రదించగా ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు కూడా చెప్పారు. ఈ మేరకు మంగిలి, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై కేసు కూడా నమోదు చేశారు. చూడండి, ఈ మైక్రో ఫైనాన్స్తో అయితే లాయర్ సుబ్బారావు గారి మీద లాయర్ సుబ్బారావు తనపై కావాలనే దుష్టాచారం చేస్తున్నారని, బెదిరిస్తున్నారని మంగిలి కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. తర్వాత సుబ్బారావు గారికి డ్రంక్ అండ్ డ్రైవ్ డీట్ పెట్టడం, అతను కోర్టుకి వెళ్ళడం, పంజగుట్ట సిఐ రామకృష్ణ గారి మీద కోర్టు నోటీస్ పంపడం, ఇవన్నీ కూడా మనకు తెలిసింది. అయితే నిజానికి మంగిలి పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతుందని, కోట్లలో మోసం చేస్తున్నారని కొన్ని నెలల క్రితమే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మంగిలికి సంబంధించిన డబ్బులంటూ కొన్ని కరెన్సీ నోట్లు వీడియో యూట్యూబ్లో వైరల్ అయినాయి. వీటిని ఖండిస్తూ మంగిలి మధ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటువంటి మోసపూరిత విషయాల్లో తన పేరు వాడుకోవడం, తనకు ఇన్వాల్వ్మెంట్ చేయడం చాలా అన్యాయమని వాపోయారు. చూడండి, మంగిలి గారు నాకేం సంబంధం లేదు, ఇదేం సంబంధం లేదు అంటుంది. ఈ మంగిలి కేసులో టర్నింగ్ పాయింట్ మరి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది అందరికి కూడా బిగుస్తుంది, ఉచ్చు అయితే బిగుస్తుంది. ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకునింది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని సింగర్ మంగిలి చెప్తూ వస్తున్న విషయం తెలిసింది. బాధ్యతలను చూస్తే జాలి వేస్తుందని, వారి తరఫున ఫైట్ చేసిన సిద్ధంగా ఉన్నానని చెప్తున్న మంగిలి కావాలని ఈ కేసులో తనని, తన తమ్ముడు శివను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని మరీ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు కేసులో అసలైన టర్నింగ్ పాయింట్ పోలీసులు కనిపెట్టారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ నుంచి మంగిలి సోదరుడి అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ అయినట్లుగా గుర్తించారు. అది 3 తడవలు. కోట్లలో వ్యాపారం చూడండి. పేదోళ్ళ దగ్గర ఈ మాటలు చెప్పి ఆ మాటలు చెప్పి మంగిలి గారు నాకేం సంబంధం లేదు, నేను అమాయకురాలిని, నా తమ్ముడు అమాయకురాలు, అందరూ అమాయకులే, కానీ పేదోళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా పోయినాయి, ఏం చేసినా, ఈ పేరు ఏంది, చూడండి ఈసారి భారీగా మనీ ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా తెలుస్తుంది. ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి చూడండి వాళ్ళ వసూలు చేసి కోట్ల రూపాయలు ఏం చేశారు, ఇందులో ఎవరిది పాత్ర ఉంది, వీళ్ళేనా లేదంటే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయనే కోణంలో పోలీసులు కేసునైతే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుత పోలీసులకు టర్నింగ్ పాయింట్ దొరికింది కాబట్టి ఈ త్వరలోని ఈ కేసును వారు క్లోజ్ చేసే అవకాశం ఉంది. క్రమంగా తెరపైకి ఎవరెవరి పేర్లు వస్తాయనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే తమ్ముడు శివ చౌహాన్ అకౌంట్లో జరిగిన లావాదేవీలపై సింగర్ మంగిలి ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంది. సింగర్ మంగిలి నాకేం సంబంధం లేదు, నా తమ్మునికి సంబంధం లేదంటే ఇప్పుడు గిరిజనుల దగ్గర నుంచి, అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వేల కోట్లు సంపాదించుకొని లగ్జరీగా ఇండ్లు కట్టుకొని మీరు లగ్జరీ జీవితం గడుపుతున్నారు. ఓకే, మంచిగా సంపాదించుకొని కట్టుకుంటే ఎవరికీ బాధలే. గిరిజనుల దగ్గర, అమాయకుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మైక్రో ఫైనాన్స్ పేరుతో మీకు ఇంత వడ్డీ ఇస్తాం, అంత వడ్డీ ఇస్తాం, ఈ కంపెనీలు పెడతాం, ఆ కంపెనీలు పెడతాం, మీకు మంచి ప్లాట్లు ఇస్తామని చెప్పి వసూలు చేసుకొని ఆ డబ్బులతో మీరు లగ్జరీ విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన జీవితం గడుపుతూ పోతే పేదోళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు? ఆ పేద ప్రజలకి ఈ బుద్ధి ఎవరు డబ్బులు ఇస్తారు? అడ్వకేట్ సుబ్బారావు గారు దీని మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సుబ్బారావు గారి మీదనే కంప్లైంట్ ఇస్తుంది మంగిలి గారు. పోయి పెద్ద వాళ్ళని కలిసి వినతిపత్రాలు ఇచ్చి అయ్యో నేను అమాయకురాలిని, నాకేం సంబంధం లేదని అంటారు. ఇప్పుడు మంగిలి గారు బయటకు వచ్చి చెప్పాలా, నా తమ్మునికి ఏం సంబంధం లేదన్నారు కదా, మళ్ళీ తమ్ముని అకౌంట్లో ఇన్ని కోట్లు ఎట్లొచ్చినాయి ఏమనేది కూడా చెప్పాలా. మంగిలి గారు చేసిన తప్పుని ఎవరూ తప్పించుకోలేరు, నేను అమాయకుడిని అనుకుంటే చాలు ఈ బుద్ధు నీ కెరీర్కే దెబ్బ తగులుతుంది, మెడకే బిగుస్తుంది మీకు. కంపల్సరీ త్వరలో కూడా సింగర్ మంగిలి అరెస్ట్ అవుతారనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.